అంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ల్యాండ్ ని, గవర్నమెంట్ ల్యాండ్ ని, ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్, ఈ 10 మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్న పనంగా గవర్నమెంట్ నడపొద్దు, ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎవరో ఒక థర్డ్ పార్టీకి ఇవ్వండి, ఇచ్చి అక్కడ నడపండి అని చెప్పి ఎక్కడా కూడా ఈ కమిటీలో చెప్పలేదు. మరి ఇది చెప్పకుండా వీళ్ళు మాత్రము, చంద్రబాబు నాయుడు గారు మాత్రము వాళ్ళు చెప్పిందని లేనిపోని అబద్దాలని, లేనిపోని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని, లేనిపోని ఒక ఫాల్స్ ప్రాపగాండాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను సవాల్ విసురుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గా ఉన్నటువంటి ఈ కాలేజెస్ ని పీపీకి ఇవ్వమని ఎక్కడైనా ఈ రిపోర్ట్ లో ఈ కమిటీ రికమెండ్ చేసిందా? దీనికి చర్చ